నిత్య బాబా నిత్య చాలా మంది ఉన్నారు. ఎర్రమడి నిత్య Where is Hanisha? Da. నాకు ఎప్పుడో చెప్పేసాను పద్మావతి గారిని గురించి. ఆవిడ వీణావాదన కూడా విన్నాము. ఆవిడ పొద్దున్న నుంచి నాతోటి ఉండి యాంకరింగ్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మై ఫ్రెండ్ అనుకోగలను, మా ఇంటి అక్క అనుకోగలను. వెల్కమ్ మేడం, కూర్చోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆవిడ అదే చిరునవ్వుతో తను యాంకరింగ్ చేశారు. చక్కగా వీణావాదంతో అలరించారు. ఈ రోజున కార్పొరేటర్ గారితో సన్మానం అందుకుంటున్నారు. నంది ముందుగా మనం శ్రీ గరికపాటి దుర్గ గారిని ఆహ్వానిస్తున్నాం. ఆవిడ 200 పైగా పాటలు రచించారు. అదే కాక ఆవిడ కూచిపూడి నృత్యం కూడా చేస్తారు. ఇంకా ఆవిడకి వీణావాదనం కూడా వచ్చు. అదే కాకుండా ఆవిడ 2 కథలు కూడా రాశారు. కానీ ఏంటంటే ఈ లోక సముద్రంలో ఆవిడ కొట్టుకుపోయారు. ఇప్పుడు రికగ్నిషన్ కోసం కానీ నేను తాపత్రయపడి ఆవిడ ముందే ప్రపస్తున్నాను. చాలా సంతోషం అండి దుర్గా గారు. ఇప్పుడు మీ గురించి చెప్పిన తర్వాత మీకు ఎంతో గుర్తింపు రావాలి. అయినా పర్వాలేదు, రండి. ఈ రోజున మేము గుర్తించి గౌరవిస్తున్నాము మా సురభి అకాడమీలో. కూర్చోండి మేడం. నంది అవార్డ్ ఫర్ బెస్ట్ లిటరేచర్ 2025 గరికపాటి దుర్గ గారు. నీరజ గారు నాకు గత 5 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. వాళ్ళ అమ్మాయి చక్కగా డాన్స్ చేస్తుంది, కూచిపూడి చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది. అయితే ఈసారి నన్ను మీ పాప చేస్తుందండి అని. లేదు మేడం, నేను అవార్డు తీసుకోబోతున్నాను అన్నారు. నేను షాక్. అవునా? అవును మేడం, నేను 20 years నుంచి మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తాను. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఒక స్త్రీ ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడం అనేది ఇంకా చాలా హెక్టిక్. అవునా కాదా? ఒక్కసారి ఆవిడ కోసం చెప్పండి కొట్టండి. అందులో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇది అంత తొందరగా కొట్టుకు పడే సబ్జెక్ట్ కాదు. చాలా మంది ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. లైఫ్లో ముందరికి రావాలంటే ఎవరికైనా సరే ఫస్ట్ లెక్కలు వచ్చి ఉండాలి. సో జీవితంలో లెక్కలు రావాలన్నా, లేకపోతే మనకి మార్క్స్లో లెక్కలు రావాలన్నా సరే టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. వేరే సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం తెలుగు, ఇంగ్లీష్, వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటాం, మర్చిపోతాం. లేకపోతే మన ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేసేది మాత్రం మ్యాథ్స్, సైన్స్ ఈ 2 మాత్రమే లైఫ్ని డిసైడ్ చేస్తాయి. దానిలో ముఖ్యంగా మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్లో ఎలా అయితే మార్క్స్ వస్తాయో వాళ్ళ ఫ్యూచర్లో ఉండే జాబ్స్ కానీ ఏది ఉన్నా సరే దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మ్యాథ్స్ టీచర్ గారిని సన్మానించుకోవడం మాకు ఇంకా చాలా సంతోషదాయకం. ఒక చిన్న మాట. నమస్తే. ఈరోజు మళ్ళీ చిల్డ్రన్ అందరినీ మ్యాథ్స్ అని నేనేం భయపడ్డాను. బికాజ్ మ్యాథ్స్ టీచర్ అంటేనే ముందు భయపడతారు. కొంచెం మాకు ఇయర్లీ పేరెంట్స్ నుంచి, స్టూడెంట్ నుంచి కొన్ని అక్షంతలు కూడా కామన్ అనమాట. కాకపోతే ఈ సబ్జెక్ట్ నాకు దైవం ఇచ్చిన గిఫ్ట్. ఇంతమంది డిగ్నిటరీస్ తో నేను స్టేజ్ షేర్ చేసుకొని ఈ అవార్డు రావడం అంటే సురభి మ్యామ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఆ దేవుడికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు 20 years అనుకుంటున్నాం, కానీ మేము స్కూల్లో ఉంటే అది ఇంకా 25 years అయినా 30 years అయినా యాజ్ ఎ టీచర్ అలానే ఉండిపోతుంది.
అలానే నాలాంటి టీచర్స్ ఎంతో మంది ఉన్నారు, ఇంకా 25 years 30 years. కానీ సురభి మ్యామ్ వల్ల 2 decades సక్సెస్ఫుల్ కంప్లీషన్ కి ఒక రికగ్నిషన్ అనేది దొరికింది. అందుకని ఈసారి మా అమ్మాయి కంటే ఫస్ట్ నా పేరు ఎంచుకున్నాను నేను. ఇలానే మీ అందరు చిన్నపిల్లలు కూడా మీరు కమిట్మెంట్తో డెడికేషన్తో చేస్తే గాడ్ ఎప్పుడైనా కూడా, అలానే పర్టికులర్లీ అబౌట్ మ్యాథ్ యూ షుడ్ ప్రాక్టీస్. అదొక ప్రాక్టికల్ సబ్జెక్ట్, లేకపోతే కొరుకుడు పడదు. మ్యాథ్స్లో లైఫ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయమ్మా. ఇది నా సజెషన్. థ్యాంక్ యూ మ్యామ్. కొండా సురేష్ కుమార్ గారు, శ్రీ కొండా సురేష్ కుమార్ గారు సోషల్ యాక్టివిస్ట్. ఈయన ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేశారు. సో వారి గురించి 2 మాటలు మనం మాట్లాడుకొని ఆయన సత్కరించుకుందాం. కూర్చోండి సార్. కొండా సురేష్ కుమార్ గారు, ఆయన సోషల్ యాక్టివిస్ట్. ఆయన చాలా సోషల్ వర్క్స్ చేశారు. వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ మెంబర్ ఆయన. భాగ్యనగర్ అయ్యప్ప సొసైటీ సేవా సమితిలోని మెంబర్. ఇంకా కుటీర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్ మల్లాపూర్లో కూడా ఆయన మెంబరే. రామ్ సేవా సమితి డైలీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఫౌండర్ ట్రస్టీ అన్నమాట. నిస్వార్థ సమాజ సేవ చేసే మనిషి అంటే ఈయనే. ధన్యవాదాలండి. ప్రజాసేవలో నిత్యం మేము ఉంటాం, కానీ సమాజం కోసం తమ జీవితాన్ని, తమ యొక్క టైంని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా టైం ప్రకారమే వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా సమాజం కోసం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి స్పందించే ఇలాంటి సోషలిస్ట్ ఉండబట్టే ఇంకా మన హిందూ సమాజంలో, మన భారతదేశంలో ఇదే విధంగా అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చి చిన్నారులు ఎంతో కళాత్మకంగా ఎలా అయితే ప్రదర్శన ఇవ్వడానికి ఈరోజు తల్లిదండ్రులు సహకరించారు, ఎంతోమంది మీకు సపోర్ట్ చేశారని చెప్పారు కదా. అలాగే ఇలా సోషలిస్ట్ వాళ్ళు కూడా ఉండగలగడం వల్లనే కదా ఈ సొసైటీ ఇంత మంచిగా నడుస్తుంది. సో సార్, ఏదైనా కార్యక్రమంలో మేము కూడా మీకు ఏమైనా సాయమే కాదు, మేము కూడా దానిలో పార్టిసిపేట్ చేయగలిగితే ఎప్పుడైనా సరే మాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సభాముఖంగా సహాయంలో నేను భాగస్వామిని అని చెప్పడం ఆవిడ గొప్పతనాన్ని చాటుతోంది. నంబూరి లక్ష్మీ కుమారి, షీ ఇస్ హెల్త్ అసిస్టెంట్. సంధ్య మల్లాది గారు. సుదర్శన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ అవార్డీ. పాపం ఆయన మీడియా జర్నలిస్ట్ అని ఇప్పుడు అది పట్టుకొని చక్కగా సెల్లో రికార్డ్ చేస్తున్నారు. సో మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా తీసుకెళ్ళి మళ్ళీ మీడియా జర్నలిస్ట్ అవార్డీ కదా, అందుకని అందులో మళ్ళీ మీడియాలో వేస్తారనమాట. మనందరం అందులో కనపడతాము. మనకు కూడా స్నిప్పెట్స్ వేస్తారు. కూర్చోండి సార్ మీరు. శాలిమ్మా మేడం. మా పరిచయం 2 సార్లు కలిగింది, కానీ చాలా సార్లు కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేశాము, మాస్టర్జీ గారి కార్యక్రమాల్లో. కానీ ఒక్కసారి ఇలా ఇస్తున్నామండి అవార్డ్స్ అనగానే, మేడం నా పేరు రాసేసుకోండి మేడం, నేను బయోడేటా పంపించేస్తాను అన్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుదర్శన్ బాబు గారు. అలాగే సుదర్శన్ బాబు గారు మీతో పరిచయం మాకు ఫస్ట్ టైమే, బట్ యాజ్ ఎ పొలిటీషియన్గా బయట సామాజికంలో మేము తిరిగేదానికి జర్నలిస్ట్ పాత్ర చాలా ఉంటుంది సార్. ఎందుకంటే మేము చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సొసైటీలో జరుగుతున్న మార్పులు కానివ్వండి, ఏమైనా ఒక జర్నలిస్ట్ గారి చేతుల మీదనే ముందరికి వెళ్తాయి. సో సమాజాన్ని
యాక్టివేట్ చేసి ఆ యాక్టివ్ మోడ్లో ఉంచడానికి మీలాంటి వాడి సహాయ సహకారం ఎప్పుడు కూడా ఉండాలి. యాక్టివ్ జర్నలిజంలో ఇలాగే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి 15 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఎవరైనా సరే భయపడేది కూడా జర్నలిస్ట్కి. ఎంత కాదండి, ఎంత పెద్దవాళ్ళైనా సరే, అంటే రీజన్ కూడా ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే తప్పు చేసినప్పుడు భయపడతారు తప్ప, ఎవరైతే జర్నలిజం అనేది కొంతమంది దుర్వినియోగం చేస్తున్నప్పటికీ మీలాంటి అనుభవజ్ఞులు దాన్ని కరెక్ట్ మార్గంలో నడిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సుదర్శన్ బాబు గారు. సారీ అండి, 2 సార్లు మీ పేరు తీసి ఆగాల్సి వచ్చింది, క్షమించవలను. నంబూరి లక్ష్మి గారు. షీ ఈజ్ హెల్త్ అసిస్టెంట్, ప్రైవేట్ హెల్త్ సెంటర్, తాడోర్, Nagar Karnool. She is working as a nurse since 1995 till today, and she has conducted 6,084 normal deliveries cases in her service. And she is a government service servant from 1998, and she only has 1.5 year for retirement. She is the committee member of Sarvodaya Handicap School by health service and provides health services to them. నార్మల్ డెలివరీ కరువైపోతున్న కాలంలో మీరు ఇంతమందికి నార్మల్ డెలివరీ చేయగలిగారంటే చాలా గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఈ రోజు రేపు మేము చూస్తున్నాము అంటే సిజరీన్ చేయించుకోవడం చాలా ఈజీ, కానీ దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని భరించడం చాలా కష్టం. కానీ మీరు ఈరోజు సమాజానికి చేసిన సేవ చాలా గ్రేట్. ఇంతమందికి నార్మల్ డెలివరీ చేయగలడం అంటే చాలా సంతోషం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. Sangam Umesh Kumar, awarded with Social Work Award, rendered excellent services in social service field, especially in Corona times. He helped people by supplying food items, medical items distributed, and medicines. Vijay Kumar Agarwal garu. He is Ram Seva Samiti Trust free breakfast daily provide chestaru. Founder chairman anamata. Since 926 days serving free breakfast non-stop to the needy poor people with the help of trustees in Dilshuk Nagar for distribution in every Amavasya in Malakpet. Doing Go Seva and Goshalas in twin cities, distributing grass and vegetables to regular with his team. హలో, మేము దిల్సుఖ్ నగర్లో 3 years కంప్లీట్ చేస్తున్నాం. కొంచెం రోజులు ఉన్నాయి. 250 మెంబర్స్కి డైలీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం వితౌట్ ఎనీ బ్రేక్. 926 days we have given without single day break. వర్షం రాని తుఫాన్ రాని కానీ అరేంజ్మెంట్ డెఫినెట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ వీఆర్ బై ద గాడ్ గ్రేస్ అండ్ మెంబర్స్ అందరూ సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఇప్పుడు गौ सेवा दानानी गौशाला उनके दिलसुख नगर में 125 गाय हैं यहाँ पे. तो हम एवरी अमावस्या एवरी संडे वेजिटेबल्स गाय को खिलाते लाके. हमारा 2-3 साल से वही कार्यक्रम चल रहा है. हमारा मेन उद्देश्य है भूखे को भोजन देना, प्यासे को पानी देना, रोगी को दवा देना और युवाओं को जॉब देना और गौ सेवा. दिस इज आवर 5 aims. राम सेवा कमेटी we are going on that 5 aims. विजय अग्रवाल जी, आपका जो सेवा कर रहे ना वो तो भगवान का दिन है. क्यों बोले तो राम जी के आशीर्वाद से जो है ये अच्छे काम करना सबसे भी नहीं होता. जैसा विदाउट ब्रेक सबको ब्रेकफास्ट दे रहे बोले तो बहुत अच्छी बात है सर. लेकिन आप लोगों के जैसे बड़े लोगों के जो आशीर्वाद से ही पूरा सोसाइटी अच्छा चल रहा है. और गौ सेवा तो आजकल बहुत ज़रूरी है सर.
अपना संस्कृति और अपने पूरा जो है गौ के आधार ही चलती है, तो ऐसे ही कायम रखिए हमेशा। गौ माता का आशीर्वाद और आप लोगों के आशीर्वाद सबको मिलना चाहिए। 5 एम यही है मेरे नाम से, इसलिए हम आगे इधर बढ़ रहे हैं आप लोग। बस बस जरूर करिए, आपके साथ हम भी हैं। Security Council. Lalita is a certified counselor, family mediator, trainer, and played a pivotal role in bridging local industries and law enforcement in Cyberabad, facilitating impactful safety and awareness programs in women issues, children and youth, and community well-being. Beyond her professional engagements, Lalita leads a kindness club dedicated to promoting animal welfare and human education. She had helped thousands of distressed women and men in making informed choices and approaching law enforcement agencies. ललिता जी, आपको जो है हमारा हिमायत नगर महिला लोगों के लिए सर्विस देना चाहिए। थोड़ा आपका नंबर वगैरह दीजिए। जब भी हमारा लीगल टीम के लिए ट्राई करते तो हमको कोई भी नहीं मिल रहे, तो आप ज़रूर जो हिमायत नगर में महिला है जिन लोगों को तकलीफ है, और आजकल का क्या हो गया तो टाइनी फैमिलीज हो गए, छोटे छोटे फैमिलीज हो गए, तो ना बड़े लोग रह रहे घर में ना छोटे लोग रह रहे, किसी को कोई भी अपना फीलिंग्स एक्सप्रेस करे जैसा भी नहीं है, किसी का गाइडेंस भी नहीं मिल रहा। तो आप लोग जैसे लोग ఫ్యామిలీస్ को नहीं टूटे जैसा आप కౌన్సిలింగ్ देना जरूरी है। సో థ్యాంక్ యూ। మీరు ఖచ్చితంగా మీరు మా వాళ్ళకి అందరికి కూడా మీ యొక్క సేవలు అందించాలని కోరుకుంటున్నాను। My honor, ma'am. I'm always available for anyone who's distressed, who feels isolated, who wants to be listened to. ఎప్పుడు అందుబాటులో ఉంటాను. Sure. Thank you. We'll take your number, madam. Okay. Chakri Garu is best choreographer, established Moonwalker Dance Studio, performed many dance performance programs with his talented students team since 2013. Trained under renowned choreographers Harinath Reddy, deprogrammer, senior film dance director Mr. Sai Srinivas, and his achievements are winner Chak Dum Dum, runner-up India's Got Talent, and runner-up in 7-Up Dance Talent, choreographer Challenge 3 in Ma TV. చక్రి గారిని ఎందుకు నేను లాస్ట్ లో పిలిచాను చెప్పండి. ఒకటే క్వశ్చన్. లాస్ట్ డాన్స్ అదే చేస్తే మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చు. రెండు స్టెప్స్ చేయాలి. అదే కాదు, చిన్నవాళ్ళలో చిన్నవాళ్ళని పిలిచానండి. ఏజ్ లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా. మనం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళు. మనం ముందుకి ఇంకెన్నో చెయ్యాలి వాళ్ళలాగా. వాళ్ళ బాటను అనుసరించాలి, అంతే కదా మనం జీవితంలో పైకి వస్తాం వాళ్ళలాగా. సో అందుకని నేను ఫస్ట్ పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అందరినీ ఫస్ట్ పిలిచి, చక్రి మాత్రం మా కేటగిరీ కదా, కొరియోగ్రాఫర్ కేటగిరీ. నేను కూడా కొరియోగ్రాఫర్ని. నేను ఒక మూవీ చేశాను, నేను లేని నా ప్రేమ కథ అని. ఆ తర్వాత ఇక్కడ కుంకుమ పువ్వు సీరియల్ మా టీవీ దానికి కొరియోగ్రఫీ చేశాను. సో చాలా ఒక యూట్యూబ్ ఛానల్ దానికి కొరియోగ్రఫీ చేశాను సాంగ్కి. చాలా మా పిల్లలందరికీ భరతనాట్యం కూచిపూడి అన్ని కొరియోగ్రఫీ చేశాను. చాలా నాకు ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం మిమ్మల్ని. కాకపోతే కలిసాం కానీ మనము మాట్లాడుకోలేదు ఎప్పుడు. మిగతా అందరూ నాకు తెలుసు. మధుసూదన్ రావు గారు వచ్చారు లాస్ట్ టైం, ఆయన విన్నారు అనమాట బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డ్. Daily serving food to needy people, free service in many temples regularly, giving free SMS audio services to many people about many temples, sevas and pujas. Nityam Bhagavantuni sevalo unde vyakti.
మీ శ్రీమతి గారు వస్తే ఒక్కసారి వేదిక మీదకి రండి. ఎందుకంటే 50-50 అని అనుకున్నాం కదా ఇంతవరకు. సో పార్ట్నర్స్ ఎవరైనా వచ్చినా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మా మహిళా మనులందరూ కూడా ఉన్నారు. దుర్గా మేడం గారి శ్రీవారు రండి, రండి రండి. దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రామ్మా.